దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథములో మరి ఒక 7 ధన్యతల గురించి వ్రాయబడింది. ఆ 7 ధన్యతలు ఏమిటో తేటగా తెలుసుకొని వాటి ప్రకారంగా మనం ముందుకు సాగుదాం. చదువుకుందాం. మరి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. యోహానుకు పద్మాసు దీపంలో మరి అదిగో ప్రభు ప్రత్యక్షమై పలికిన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. అవును, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా వక్కుదాలుగా చేయబోట కొరకు ఆ కుమారుని యొక్క విందులో మనం పాల్గొనుటకు మనల్ని పిలిచాడు చూడు, అది నిజంగా ధన్యత. ఆ విందులో పాల్గొనడానికి పిలువబడిన వారు ధన్యులు అనే సంగతి మనం చూస్తున్నాం. అవును, ఇంకా దేని కొరకు ఆయన పిలుస్తున్నట్ట చూడండి. 1 కొరింథీయుల రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి, అనగా పరిశుద్ధులుగా ఉండటానికి పిలుస్తున్నటువంటి ప్రభును ఇక్కడ మనం చూస్తున్నాం. తన కుమారునితో సహవాసం చేయటానికి ప్రియ ప్రభు పిలుస్తున్నాడని అదే 1 కొరింథీయులు 1:9 మనం చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అనే సంగతి మనం చూస్తున్నాం. పక్కిమింటున్న నా సహోదరి సహోదరుడు, ఆ యొక్క విందుకు పిలబడిన మనము ధన్యులం. పరలోక రాజ్యానికి చేర్చబడుతున్న మనము ధన్యులం. ఆయన సహవాసానికి పిలబడిన మనము ధన్యులం. పరిశుద్ధులుగా ఉండటానికి పిలుచుకున్నాడు చూడు, అది ధన్యత. కనుక ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే, అదిగో పరిశుద్ధులుగా ఉండటానికి పిలుస్తున్నాడు. ఆయనతో సహవాసం చేయటానికి ప్రభు పిలుస్తున్నాడు. ఆయన విందులో పాల్గొనటానికి, ఆ పరలోక రాజ్యములో ఉండటానికి, నిత్యత్వములో ఉండటానికి, నిత్య రాజ్యములో ఉండటానికి ఆ ప్రియ ప్రభు పిలుస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. కనుక ఆ పిలుపు ఎంత ధన్యతదో ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే, ఎవరు ధన్యులు అని చూసినట్లయితే, మరి తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులని అదే మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాం. తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. ఒకటి పిలువబడిన వారు ధన్యులు అని చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తున్నాం తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. వస్త్రములు అనగా మన జీవితమును కడుక్కుని వారు, తమ జీవితమును సరిచేసుకుని వారు ధన్యులు అనే సంగతి చూస్తున్నాం. యేసు క్రీస్తు రక్తము ద్వారా ప్రతి మానవాళి పాపము నుంచి ఆయన రక్షించును, పరిశుద్ధులుగా చేయును అనేటువంటి విషయాన్ని 1 యోహాను పత్రిక 1:7 మనం చూస్తున్నాం, 9 మనం చూస్తున్నాం. ఆయనతో సహవాసం చేయుట ఎంతో గొప్ప ధన్యతను ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ప్రశస్త రక్తము ద్వారా అదిగో మన ప్రతి పాపము నుంచి ఆయన పరిశుద్ధులుగా చేసే ప్రభుగా ఉన్నట్లు అక్కడ మనం చూస్తున్నాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయదు. కనుక ఆయన కుమారుని సహవాసమునకు పిలిచిన ఆ యొక్క విందులో పాల్గొనడానికి పిలువబడిన మనము ధన్యులము. మన వస్త్రాలను ఉదుక్కుని వారు అనగా జీవితమును సరిచేసుకునేవారు ధన్యులు అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. అలానే మూడవదిగా మనం గమనించినట్లయితే, అదే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. చూడండి, 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం, తమ వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. వస్త్రమును కాపాడుకునివాడు, వస్త్రములు ఉదుక్కునివాడు ధన్యులని చూస్తున్నాం. మూడవదిగా తమ వస్త్రములు
మరి కాపాడుకునివాడు ధన్యుడు, అనగా జీవితమును కాపాడుకునివాడు ధన్యుడు. ఒకసారి ప్రభు మన పాపమును కడిగి వేసినప్పుడు, పరిశుద్ధులుగా మనల్ని చేసినప్పుడు, అదిగో కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, లేదా ప్రియప్రభు వచ్చేంత వరకు, అదిగో మనం ఆయన కొరకు పరిశుద్ధులుగా జీవించుట, మన వస్త్రములను, మన జీవితమును కాపాడుకునుట ఎంతో ధన్యతని అక్కడ మనం చూస్తున్నాం. కనుక ఆయన సహవాసానికి పిలవబడిన వారు ధన్యులు, వస్త్రములు ఉదుక్కొని వారు ధన్యులు, తమ వస్త్రములు కాపాడుకుని వారు ధన్యులు అని చూస్తుంటున్నాం. 4వదిగా మనం గమనించినట్లయితే, అదే మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు ధన్యుడు. ఈ వాక్యమును చదివేవాడు ధన్యుడు 4వదిగా మనం చూస్తున్నాం. 5వదిగా వినేవాడు ధన్యుడు. ఈ వాక్యాన్ని వినేవాడు ధన్యుడు. 6వదిగా అదిగో ఈ వాక్యములను గైకొనువాడు, అనగా వాక్యము ఏం చెప్తుందో, ప్రభు ఏం చెప్తున్నాడో ఆ ప్రభు చెప్పిన ప్రకారంగా నడుచుకునేవాడు ధన్యుడు, నడుచుకునేవారు ధన్యులు అని మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ఆ విందుకు పిలువబడిన వారు ధన్యులు, ఆయన సహవాసం కొరకు పిలువబడిన వారు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు ధన్యులు అని చూస్తున్నాం. వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు, వస్త్రములు కాపాడుకుని వారు ధన్యులు, వాక్యం చదివేవారు ధన్యులు, వాక్యం వినేవారు ధన్యులు, వాక్యానుసారంగా నడుచుకునేవారు ధన్యులు. 7వ ధన్యత మనం చూసినట్లయితే, అదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13లో మనం చూస్తున్నాం, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. అవును, ఈ లోకంలో ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతున్నారు. రకరకాల రీతులుగా మరి మరణం మానవుని వెంబడిస్తుంది. యాక్సిడెంట్ల ద్వారా, రకరకాల రోగాల ద్వారా, రుగ్మతల ద్వారా మానవుడు చనిపోతుంటున్నాడు. అయితే ఆ చనిపోవడం వేరు, క్రీస్తులో చనిపోవడం వేరు. కనుక ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు అనే సంగతి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని రోమపత్రిక 8:1 ఆ మాట మనం చూస్తాం. కనుక యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది అని చెప్పి కూడా మరి కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎంతో విలువైనది. కనుక లోకములు ఎందరో చనిపోతున్నారు, కానీ క్రీస్తులో చనిపోవటము, అదిగో క్రీస్తు 2వ రాకడలో ఆయన తిరిగి మరి లేపుకుంటాడు, మనం లేపబడతాము అనే సంగతులు మరి మనం చూస్తున్నాం. కనుక క్రీస్తులో మరణము ధన్యత. 7 ధన్యతలు మనం చూసాం. 1, ఆయనతో సహవాసం చేయటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి, ఆయన విందులో నిత్యత్వంలో పరలోకంలో మనం ఉండటానికి పిలువబడిన మనము ధన్యులం. మన జీవితాలు సరిచేసుకోవటము ధన్యత, మన జీవితాలను కాపాడుకోవటము ధన్యత, వాక్యం చదవటము ధన్యత, వాక్యం వినటము ధన్యత, వాక్యానుసారంగా జీవించటము ధన్యత. క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు. కాబట్టి ఆ రకంగా మన జీవిత యాత్రలో మనం కూడా ధన్యులముగా చేయబడతాం. అదిగో మనలో పిలుచుకున్నాడు ప్రియ ప్రభు, పిలిచాడు కాబట్టి ఆ పిలుపుకు తగ్గట్లుగా పరిశుద్ధులుగా ఉందాం, ఆయనతో సహవాసం కలిగి ఉందాం. ప్రతి దినము దినము మన ఆత్మీయ జీవితాన్ని ఉతుక్కుందాం, సరిచేసుకుందాం. మన జీవితాన్ని అదిగో పాడు కాకుండా మన జీవితాన్ని కాపాడుకుందాం. వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని విందాం, వాక్యానుసారంగా నడుచుకుందాం. ప్రభు పిలిస్తే ఆ పరలోక రాజ్యానికి సంతోషంగా వెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించింది.